సాధారణంగా రేటు పెరుగుతుంటే ఇంకా పెరుగుద్ది ఇంకా పెరుగుద్ది అన్నటువంటి ప్రచారం జరుగుతుంటే జనమంతా ఎగబడిపోయి కొంటారని భావించారు వ్యాపారస్తులు. కానీ లిమిట్ దాటి ఎట్లా కొంటారు? బంగారం కొనటమే గగనం. రూపాయి 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 కూడేసుకుంటే అంత కొనగలరు. ఓ చెంచాడు చెంచాడు కాదండి, ఒక చిన్న రవ్వ అంత. అలాంటిది అది మరీ అధికమైపోతే ఎట్లా కొంటారు? ఈ చివరికి ఏ గిల్టు నగలో కొనుక్కుని పెట్టేసుకుంటున్నటువంటి పరిస్థితి. 1 గ్రామ్ గోల్డ్లు కొనుక్కుని పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఒరిజినల్ బంగారం కొనటం పెరుగుతుంది అనుకుంటే వ్యాపారస్తులు కొనడం తగ్గి తనఖా పెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు, అమ్మేవాళ్ళు ఎక్కువయ్యారు. వెండి అయితే అమ్మేవాళ్ళు ఎక్కువయ్యారట. ఈ బంగారం ఏమో తనఖా పెట్టి, ఎందుకంటే వెండి సాధారణంగానే 20-30% గ్యాప్ ఉంటుంది వెండిలో. 100 రూపాయలకి మనం కొంటే 80 రూపాయలు ఇస్తారు. అది ఇప్పుడు రేట్లు పెరిగింది కాబట్టి 1,50,000 అయింది కాబట్టి వీళ్ళు 80 రూపాయలకో 70 రూపాయలకు కొన్నప్పటిది ఇప్పుడు కనీసం 120 రూపాయలన్నా వస్తుంది కదా అనేసి ఇప్పుడు అమ్మేసుకుంటున్నారు. వెండి గోల్డ్ అమ్మడము లేకపోతే తనఖా పెట్టుకుంటున్నారు. వెండి అయితే అమ్మేస్తున్నారు, గోల్డ్నేమో తనఖా పెట్టేస్తున్నారు. ఇవాళ రేటు ప్రకారం ఓ 20% తగ్గిన వెళ్తుంది కదా. ఇది దాంతో తలబట్టుకోవడం అన్నటువంటిది వ్యాపారంలో వంతు అవుతుంది.